విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలోని ప్రసిద్ధ శివాలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా భక్తి తరంగాలు ఉప్పొంగాయి. ఓం నమః శివాయ నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగగా మహిళలు కార్తీక దీపాలు వెలిగిస్తూ శివారాధనలో మునిగిపోయారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. వన్ టౌన్ మొత్తం దీపాల కాంతులతో కలకలలాడుతోంది. ఇలాగే శివరాత్రి వచ్చేదాకా ప్రతి సోమవారం ఒక అద్భుతమైన శివుడి విశిష్టతను చూపించడానికి మా వైకే టీవీ సిద్ధంగా ఉంది. మీరు సిద్ధమేనా?
శివరాత్రి మహోత్సవం స్వామివారు దైవంటే అంతా బాగా ఉన్నట్లు స్వామి శరణమయ్య. స్వామి పోయినసారి అంతకుముందుసారి ఇది మూడోసారి వేస్తూ ఉంటాం స్వామి అయ్యప్ప స్వామి మాల. శబరిమల వచ్చే నవంబర్ 20 తారీఖు కానీ 26 కానీ అయింది. అయ్యప్ప స్వామి అమ్మవారి మాల కూడా పీఠకం దగ్గర చేస్తాం మాత. ఇది కదా కార్తీక మాసం కదా, అందరూ పూజలు బాగా చేసి మార్నింగ్ 3:30 ఆ టైంకి లేచి పూజ స్నానం అంతా చేసి గంగాదేవితో స్నానం అయిన తర్వాత పూజ మొదలు పెడతాం. మా ఇంట్లో మా పీఠకం దగ్గర అయితే 5గురు అయ్యప్ప స్వామి మాల అమ్మవారి మాల వేసాం. కార్తీక మాసంలో వచ్చిన మొదటి సోమవారం రోజున భక్తులు శివాలయాలకి పోటెత్తిన నేపథ్యం కనిపిస్తుంది. శివమాలలు మరియు అయ్యప్ప మాలలు ధరించిన కన్యస్వాములు కూడా 1 టౌన్ శివాలయం మొత్తం అలుముకున్నారని తెలుస్తుంది. భక్తులతో ఆలయ ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది. అయితే పొద్దున తెల్లవారుజాము నుండి భక్తులు శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే పెద్ద ఎత్తున మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కార్తీక మాసం యొక్క ప్రత్యేకతను అయితే మనతో పాటు గురువు గారు ఉన్నారు, ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. కార్తీక మాసం ప్రత్యేకత ఏంటి, అసలు ఈరోజు సోమవారంలో ఇంతమంది భక్తులు రావడం కారణం? ఈరోజు భక్తులందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసంలో శివకేశవుల ఆశీస్సులు భక్తులందరికీ కలిగి చల్లగా వర్ధిల్లాలి. ఈరోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం అంటే ధర్మరాజు ప్రతిష్ఠ గావించిన అతి ప్రాచీనమైన 1 టౌన్లో విజయవాడలో పాత శివాలయం అంటే ఓల్డ్ శివాలయం పిలువబడే ఈ మహాశివాలయంలో అనాదిగా భక్తులందరూ కూడా పవిత్రమైన కృష్ణవేణి నదీ స్నానం చేసుకుంటూ ఉదయం 3 గంటలకి హరహర మహాదేవాని కార్తీక దామోదరాన్ని స్నానం చేసి స్వామివారి దర్శనానికి ప్రతి సంవత్సరం కూడా వస్తుంటారు. ఈరోజు మొదటి సోమవారం కాబట్టి ప్రతి సోమవారం నమ సోమాయచ రుద్రాయచ ఈశ్వరుడికి సోమవారం చాలా విశేషం. ఆయన చంద్రకేశ్వరుడు, చంద్రుడికి అధిపతి సోమవారం. ఆయన తలలో చంద్రుడు ఉంటాడు, చంద్రశేఖరుడు అని పేరు. సోమవారం ఆయనకు అభిషేకం చేసుకుంటే కోటి సోమవారాలు అభిషేకం చేసుకున్న పుణ్యం భక్తులకి లభిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు వచ్చి ఇక్కడ విశేషంగా అభిషేకం చేసుకొని తీర్థప్రసాదం అన్నప్రసాద వితరణ కూడా జరుగుతుంది. పాలకవర్గం వారు మరి ఈవో గారు విశేషంగా భక్తులకి అన్ని సౌకర్యాలు చేసి భక్తులు సౌకర్యం దర్శనార్థం విశేషమైన అభిషేకాలు, ఈరోజు విశేషమైన పూజలు భజనలు కూడా కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. విశేషం చూసారు కదా, కార్తీక మాసంలో మొదటి సోమవారం అయిన శివుణ్ణి దర్శించుకోవడానికి అయితే ఇంత పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారని చెప్పుకోవచ్చు. భక్తుల రద్దీ ఉదయం నుంచే ప్రారంభమైంది. ఓం నమ శివాయ నినాదాలతో కూడా క్యూ లైన్ లో వెళ్తున్నారని చెప్పొచ్చు. ఇంకా మహిళలు అయితే ప్రత్యేకంగా ఆలయం మొత్తం దీపాలు వెలిగించి ఆలయాన్ని ఎంతో సుందరీకరణం చేశారు. శివుడిని భక్తితో కొలిస్తే శివుడు ప్రత్యక్షమవుతాడనే ఒక నేపథ్యంలో కూడా ఇంతమంది భక్తులు శివుని దర్శించుకోవడానికి వచ్చారు. తమ కుటుంబ శ్రేయస్సు ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఆలయ ద్వారాల వద్ద కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అధికారులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అయితే పొద్దున్న నుంచి కూడా 1 టౌన్ పాత శివాలయంలో పోలీస్ సిబ్బందిని కూడా పెద్దగా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఆలయ ఈవో కూడా ఇప్పటికే అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శివమాలలు మరియు అయ్యప్ప మాలలు దర్శించిన వారు కూడా ఎక్కువ మంది ఉండడం కూడా ఈ సంవత్సరం ప్రత్యేకత. పిల్లలు వృద్ధులు అందరూ కూడా ఎంతో భక్తి భావనతో అయితే ఈ యొక్క శివుణ్ణి పూజిస్తున్నారు. ఈ రోజు చూసుకున్నట్లయితే కన్యస్వాములు కూడా ఎక్కువగా ఈ ఆలయ ప్రాంగణం మొత్తం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే దీపాలను వెలిగించి అమ్మవారి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలనే నేపథ్యంలో కార్తీక మాసం అంతా కూడా ప్రతి సోమవారం ప్రతి శివుడి ఆలయంలో కూడా ప్రత్యేకంగా దీపాలను వెలిగించి మహిళా భక్తులు శివుణ్ణి ప్రార్థించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ప్రాచీనమైన ఈ శివాలయానికి ఎంతో పెద్ద చరిత్ర ఉందని కూడా గురువు గారు చెప్పిన నేపథ్యంలో బెజవాడలో ఇటువంటి శివాలయం ఉండడం, ఈ శివాలయానికి భక్తులు ప్రతి సంవత్సరం ఇంతే రద్దీగా ఉంటుందని కూడా చెప్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే ఇంతకంటే ఎక్కువ అంటే 2 ఎక్కువగా ఈ సంవత్సరం ఉన్నారని కూడా తెలుస్తుంది. పొద్దున్న నుండి తెల్లవారుజామున 3 నుండి కూడా శివాలయానికి శివుడికి అభిషేకాలు చేయడానికి మరియు వివిధ ఏర్పాట్లు చేయడానికి కూడా భక్తులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనం క్యూ లైన్ లో చూసుకుంటే ఎక్కువ మంది మాలాధారణ చేసిన వారే ఎక్కువ మంది ఉన్నారు. మాలలు వేసుకున్న కన్యస్వాములు మరియు అయ్యప్ప స్వాములు మాత్రం ఎక్కువగా ఉన్నారు. అయితే ఈ రోజు సోమవారం రోజు మాలాధారణ చేస్తే కూడా ఎంతో ప్రత్యేకమైన ఉపయోగాలు ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో శివుణ్ణి దర్శించుకోవడానికి చాలా మంది వచ్చారని కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు కార్తీక మాసం మొదటి సోమవారం కావచ్చున దీపాలు వెలిగించి దీపాల కాంతిలో
శివుడు ప్రత్యక్షం అవుతాడనే నేపథ్యం కూడా కనిపిస్తుంది. దీని ద్వారా శివుడికి ఉన్న ప్రత్యేకత, ఈ ప్రాచీనమైన 1 టౌన్ శివాలయానికి ఉన్న ప్రత్యేకత కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద ఎత్తున కూడా జనాలు రావడానికి కారణం కూడా ఇక్కడ శివుడి యొక్క ప్రత్యేకతను కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఆలయంలో పట్టదిష్టమైన చర్యలు కూడా చేపట్టారు. ఎక్కడికక్కడ క్యూ లైన్లు పెట్టి శివుడిని దర్శించుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఒక సత్కారంతో అయితే శివుడిని దర్శనం చేసుకోవడానికి అయితే ప్రత్యేకమైన క్యూ లైన్లు మరియు వారికి కావాల్సిన వాటర్ సదుపాయాలు మరియు మహిళలు దీపాలు వెలిగించుకోవడానికి ఒక ప్లేస్ ని కూడా ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. అయితే కార్తీక మాసం కావచ్చిన మొదటి సోమవారం ఇలా ఉంది. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ప్రత్యేకమైన పూజలు కూడా ఉంటాయని కూడా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ.